పరలోకానికి చేర్చాలి అని అంటే నువ్వు క్రియల రూపంలో దాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం. రేపు అతని రాకడ సమయంలో అతన్ని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనే శక్తి కావాలంటే ఇప్పుడు ఈలాగు చేస్తున్న భక్తి ఏమాత్రమో సరిపోదని దేవుని పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యథార్థత ఉండాలి, న్యాయమును నీతిని అనుసరించాలి. ఒకవేళ లేకపోతే చెప్పు అంటున్నాడు. అనగలుగుతామో మనం? కానీ అనే స్థితికి మనం రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుకనే మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుకనే మనకి ఆయుష్నిచ్చి పొడిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మన నీతి ఇక మురిగిగుండా కాదు. దేవునికి స్తోత్రం. ఇక మన నీతి మురిగిగుండా కాదు. నువ్వు నీతిమంతుడిని ఆశ్రయించి ఉన్నావు. నీతిమంతుడిని ఆశ్రయం పొరముగా చేసుకుని ఉన్నావు. ఆ లక్షణాలే నీలో నాలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆ యథార్థ జీవితం నీలో నాలో కనిపించాలి. ఆ భక్తి జీవితం నీలో నాలో కనిపించాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి నువ్వు నేను చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏది ఉన్నా లేకున్నా ఆయన కృప చాలు.